300 కుటుంబాలు కలిగిన ఒక బలమైన సంఘం నుండి ఒక మడత మంచము, ఒక సైకిలు, ఒక చిన్న స్టవ్, 2 గిన్నెలు పట్టుకొని దేవుడు మాట్లాడితే దేవుని కృపలో దేవుని మహిమకు సుమారు 17,000కు పైగా బాప్తిస్మాలు ఇచ్చాను. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కొత్తగా సేవకి వెళ్ళిన కాలంలో నిలబడి చెలరేగిపోతుంటే ఆ పెద్ద పెద్ద ఆఫీసర్, ఎవరీడు బచ్చగాడు ఎక్కడి నుంచి వచ్చి దేవుని వాక్యం అని చెప్తున్నాడు, మన మీద కలపడో, టైంకి రాకపోతే కుదరదు అంటాడు. ఒక 6 మాసాలు ₹1 కానుక ఇవ్వలేదు. వాళ్ళ టార్గెట్ ఏంటి? మలమల మాడితే మెల్లిగా తగ్గుతాడు, ఈడు మలమల మాడిపోయాడు, దేవునికి స్తోత్రం. నీళ్లు తాగి బతికాను, దేవునికి స్తోత్రం. చిన్న చితక జీవితాలను ఎవడైనా హ్యాండిల్ చేయొచ్చు. బొత్తిగా నాశనం అయిపోయినా నేను తప్ప ఎవడు బాగు చేయలేడురా. నాకు దుఃఖం వస్తుంటే కంట్రోల్ చేసుకోలేకపోతుంటే నేను అటు తిరిగి కళ్ళు తుడుచుకుంటుంటే మా డాడీ కొన్ని 100 మంది సంఘస్థుల మధ్యలో నన్ను రేయ్ యూజ్లెస్, రే పనికి మాలోడి ఇట్రారా అని పిలిచేవాడు. మొదట్లో కొంచెం కష్టం అనిపించేది, రాను రాను నిజమే కదా. దేశం వెళ్ళినా ఇదే మొట్టమొదటిసారి నేను చూశాను అనేవాడు కనపడతలా. అన్నా నీ వాక్యాలు విని పాల్పడతానన్నా, నీ చేతిలో బాప్తిసం పొందానన్నా, నువ్వే కదా నన్ను ఆర్డైన్ చేసావు సేవ కన్నా. ఎవడీడు? పనికి మళ్ళోడండి, వ్యర్థుడు. దున్నపోతలో కొన్నావు, పని చేసుకొని బతుకోవచ్చు కదా. సందాలు బియ్యాలే ఒక గంట చెప్తే చాలు, వారం అంతా పడుకోవచ్చు. కొడుకు కూతురు ఇంటికి పోయి చెప్పా, అన్నా మరి సేవ ఎక్కువ అవుతుంది రోజు రోజుకి, మీకు తెలుసు చూస్తున్నారు, ఒక్కరిని చేసుకోలేనంత పరిచర్య ఉంది. కొడుకు బిడ్డ ఉన్నారు కదా, వాళ్ళని సేవకి ఇచ్చేయి. ఉరుగొనా సేవ అంటే మామూలు అంటే, సేవ అంటే ఏముందన్నా 6 రోజులు పడుకొని ఆదివారం గంట చెప్తే సందాలు బియ్యాలన్నా భయంకరంగా ఏడుస్తున్నాడు. అయ్యగారు ఆ మాట అన్నాను, నిజమే క్షమించండి అంటే పైకి లేపి, అన్నా నీ కొడుకు బిడ్డ చేయాలంటే కష్టమా? నేను చేస్తే తిండిపోతురాకమా అన్నా? నేను అంటున్నాను, భారం కలిగినోడికి, కన్నీటి ఆత్మ కలిగినోడికి భూమి మీద ఏదైనా సాధ్యం చేస్తాడు దేవుడు. నా వంటి వాడు పారిపోవచ్చా? ఎప్పటికప్పుడు నన్ను బలపరిచే